ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికి కూడా ముఖ్యమైన గమనికండి. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల మొదటి మంగళవారం విజయవాడ పట్టణంలో ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఆరాధన మరి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. విజయవాడ పట్టణంలో ఉన్న ఫాదర్ మరి దేవయ్య ఆడిటోరియంలో అంటే లయోలా కాలేజీలో ఈ ఆరాధన మార్చడం జరిగింది. మార్చి మాసం మొదటి మంగళవారం 3వ తారీఖు మరి జరగబోతున్న ఆరాధన ఫాదర్ దేవయ్య ఆడిటోరియం లయోలా కాలేజీలో జరగబోతుంది. మరి ఈ ఆరాధనలో ఇప్పటికే చాలామంది ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీరు కూడా మీ కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్లో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచయం ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు. మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. పిల్లలారా, కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదా, జక్కన్న గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి కూడా అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు. మీరు కూడా దేవుని కార్యాలు రుచి చూడాలని ఆశ కలిగి ఉన్నారా? కుటుంబాలతో తల్లి రండి, దేవుని కార్యాలు పొందుతున్నారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారని నమ్ముతున్నానండి. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానాలు మన యుద్ధకు వస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. నా మటుకు నేనైతే ఈ వాగ్దానాలను బట్టి చాలా ధైర్యపరచబడుతున్నా, దేవుణ్ణి నేను నమ్ముతున్న బలమైన కార్యాలు నా జీవితంలో నేను పొందుకున్నా. మరి మీరు కూడా ఈ వాగ్దానాలను బట్టి మీరు కూడా ధైర్యం తెచ్చుకుంటున్నారని, గొప్ప కార్యాలు చూస్తున్నారని మీ జీవితాల్లో నేను నమ్ముతున్నానండి. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చదువుకుందాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ప్రైజ్ ద లార్డ్. చక్కటి మాట ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజున. అలసి ఉన్న ఆశను మన దేవుడు తృప్తిపరుస్తానని అంటున్నారు. ఈరోజు ఉదయకాలం నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. అలసిపోయి ఉన్నావా? అనేక ప్రయత్నాలు చేసి ఉద్యోగం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి అనేక ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మరి అన్ని విధాల రిజెక్ట్ అయిపోయి ఇక అలసిపోయి నా వల్ల కాదు, ఇక నేను ఏ ప్రయత్నం ఇక నేను చేయలేను అని అనుకుంటున్నారా? అలాగే బిడ్డల కోసం వివాహమైంది, చాలా సంవత్సరాలైంది, పిల్లలు లేరు, ఎంతోమంది డాక్టర్స్ చుట్టూ తిరిగావు, వేసారిపోయావు కదా. ఇక పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పినప్పుడు
ఇక నాకు ఈ జీవితంలో నేను పిల్లల్ని కనలేనిక అని అలసిపోయినావా? ఏ విషయం కోసం? అది ఉద్యోగ రీత్యా, బిడ్డల రీత్యా, అలాగే వివాహాల రీత్యా, వ్యాపారాల రీత్యా అనేక రకాల పెట్టుబడి పెట్టి 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 లాస్ అయిపోయి, అరే నా వల్ల కాదు ఇవి యొక్క వ్యాపారం చేయడం అని అలసిపోయి ఉన్నావా? ఏ ఒక్క పరిస్థితుల్లో నువ్వు అలసిపోయినావో, మరి ఆత్మీకంగా ప్రతినిత్యము కూడా పోరాడుతూ, మరి ఇక నేను ఆత్మీయతలో కూడా నేను అభివృద్ధి చూడలేను అని ఒకవేళ అలసిపోయి ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం ఏ యొక్క ప్రయత్నాలను జీవితంలో చేసి వ్యక్తిగతంగా, కుటుంబ రీత్యా, ఆర్థికంగా, ఆత్మికంగా, ఆరోగ్యరీత్యా ఏ ప్రయత్నాలు చేసి ఒకవేళ అలసిపోయి ఇక నా జీవితంలో ఇది నేను చూడలేను, ఇది నేను పొందుకోలేను, ఇది నా జీవితంలో కార్యం జరగదు, ఇక ఆరోగ్యం రాదు, బిడ్డలు పుట్టరు, ఉద్యోగం రాదు, ఇక నేను గృహం కట్టలేను, ఇక నా వ్యాపారం అభివృద్ధి చెందదు, ఇక నా జీవితం ఇంతే, ఇక అలసిపోయానులే అని చెప్పి ఒకవేళ నిస్సహాయంగా నా నీతో ప్రభు అన్నారు. ఈరోజు ఉదయకాలం ప్రభు అన్నారు, నువ్వు అలసిపోవద్దు నాన్న, నువ్వు ఓడిపోవద్దు. దేవుడు అన్నారు, ఓడిపోవద్దు, నేను నీకున్నాను, నీ యొక్క ఆశను నేను తృప్తిపరుస్తానన్నాడు ప్రభు. ఎంత చక్కని దేవుడు అండి, ఎంత గొప్ప దేవుని మనం కలుగున్నాం. నువ్వు ఏ విషయం అయితే నువ్వు అలసిపోయి ఉన్నావో, ఏ కోరిక కలిగి దానికోసం ప్రయత్నించి నువ్వు అలసిపోయి ఉన్నావో, ఇది నా వల్ల కాదనుకున్నావో, దేవుడు అంటున్నాడు, అది నేను చేస్తాను బిడ్డ, అది నాకు సాధ్యమే, ఇది నీ జీవితంలో నివ్వగలను అని ప్రభు అంటున్నారు. ఈరోజు ఏ యొక్క విషయాల కోసం ప్రయత్నించి అలసిపోయి ఉన్నావో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ కోరిక నేను తృప్తిపరుస్తా, నీ ఆశను నేను తృప్తిపరుస్తానని ప్రభు అన్నారు. ఎవరైనా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నీకోసం ఏదైనా చేస్తాడు ఆయన. మానవుల వల్ల నువ్వు పొందుకోలేకపోయి ఉండొచ్చు, కానీ నీ జ్ఞానం ద్వారా వాటిని సంపాదించుకోలేకపోవచ్చు, కానీ దేవుడి కృప ద్వారా నీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఏదైతే ప్రయత్నం చేసావో, ఏదైతే జరగదనుకున్నావో, అది నీ జీవితంలో నీ దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ఎంత చక్కటి వాగ్దానం యేసయ్యా నువ్వు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీని. యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారి జీవితాల్లో నాయన ఏ ఏ విషయాల కోసమైతే వారు పోరాడి అయ్యా ఇదిగో తండ్రి ఆ కార్యాలు వారు పొందుకోలేక అయ్యా అలసిపోయి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. వారిని తృప్తిపరుస్తానని, వారి ఆశను తృప్తిపరుస్తానని మీరు ఈ రోజున మాట ఇచ్చారు. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. వారి వ్యాపారాలు యేసుక్రీస్తు నామములో సక్సెస్ అవ్వను గాక. అయ్యా ఉద్యోగాలు లేని బిడ్డలు ఉద్యోగాలు పొందుకుందరు గాక. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించబడును గాక. వివాహం కాని పిల్లలకు వివాహాలు మంచిగా జరుగును గాక. సేవలు అలిసిపోయిన వారు ఎవరైనా ఉంటే అయ్యా ఇదిగో వారి సేవను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి కోర్టు కేసులు కొరకు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి ఎంతమంది అలసిపోయి ఉన్నారు, వారి జీవితాల్లో న్యాయం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. దేవానికే స్తోత్రాలు. చెదిరిపోయిన కుటుంబాలు ఏమనంటే కట్టండి నాయన. అయ్యా రోగాలతో డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి రోగం నాకు తగ్గదని ఎంతమంది బాధపడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. వారిని గాయపడిన హస్తంతో ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఎగ్జామ్స్ రాసి ప్రతిసారి అపజయాన్ని చూస్తూ అలిసిపోయిన వారు ఎవరైనా ఉన్నారేమో, విజయం చూడలేకపోతున్నారేమో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం వారికి ఎగ్జామ్స్లో గొప్ప విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే ప్రభా ఇదిగో తండ్రి నాయన ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలు అయ్యా నన్ను ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరికీ ఎగ్జామ్స్లో అన్నిట్లో గొప్ప విజయం వారికి కలుగును గాక తండ్రి నాయన. అయ్యా 10th కొరకు కూడా ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న పిల్లలు ఉన్నారు, మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. వారి జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు రిలీజ్ అగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.